ఓకే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. మరి ఈ పాట పాడడానికి అవకాశం ఇచ్చిన ప్రభువుకు కృతజ్ఞతలు. అలాగే స్వర్ణలతక్కకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎస్తేరు వందనాలు ప్రేరణ సిస్టర్. కూడా వందనాలు. మీ చక్కని గొంతు వినాలని. అక్క థ్యాంక్ యూ సో మచ్. అక్క కోరిన రీతిగా క్రిస్మస్ పాట పాడాలని అక్క కోరినారు. అందుకోసమే మనకందరికి తెలిసిన పాట. ధాత్రి నేడు రక్షకుండు వెలిసి వింతగా నేడెంతో మోదమొందగా ఈ పాపి రక్షణార్థమై. ధాత్రి నేడు రక్షకుండు వెలిసి వింతగా నేడెంతో మోదమొందగా ఈ పాపి రక్షణార్థమై. లోక పాపమెల్ల తనదు శిరసు మోసెను, లోకనాథుడై మరియాకు అవతరించెను. లోక పాపమెల్ల తనదు శిరసు మోసెను, లోకనాథుడై మరియాకు అవతరించెను. ఇతండి దేవుడాయెను, ఇతండి దేవుడాయెను, ఇతండి దేవుడాయెను, ఇతండి దేవుడాయెను, ఇతండి దేవుడాయెను, ఇతండే దేవుడాయెను. ధాత్రి నేడు రక్షకుండు వెలిసి వింతగా నేనెంతో మోదమొందగా ఈ పాపి రక్షణార్థమై. బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము, యేసురాజు కేసి పెట్టి పశుల కొట్టము. బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము, యేసురాజు కేసి పెట్టి పశుల కోటము. ఈనాడే మనకు పండగ రారండి ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రారండి ఆడి పాడగా, ఈనాడే మనకు పండుగ రారండి ఆడి పాడగా. ధాత్రి నేడు రక్షకుండు తెలిసే వింతగా నేడెంతో మోదమొందగా ఈ పాపి రక్షణార్థమై. లోకములు క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను, బూదిగంతముల క్రీస్తు పేరు నిలిపెను. లోకములో క్రీస్తు ప్రభుని త్రాకి మొక్కెను, బూదిగంతముల క్రీస్తు పేరు నిలిచెను. ఇతండి దేవుడాయను, ఇతండి దేవుడాయను, ఇతండి దేవుడాయను, ఇతండి దేవుడాయను, ఇతండి దేవుడాయను, ఇతండి దేవుడాయను. ధాత్రి నేడు రక్షకుండు వెలిసి వింతగా నేడెంతో మోదమొందగా ఈ పాపి రక్షణార్థమై. అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. నామా దెబోరా దేవుని ఆశీర్వదించాలని పూర్తిగా కోరుకుంటున్నాను. నాన్న చక్కటి పాట పాడి మనందరినీ సంతోషింపజేసినందుకై దెబోరాకి యేసుక్రీస్తు నామమున జూమ్ తరపున వందనాలు చెల్లిస్తున్నాను రా. మరి మనము వాక్యంలోకి వద్దామండి. వాక్యంలోకి వచ్చే ముందు మనకు రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత క్లైమెంట్ చాలా సార్లు మనము మరి ఈమె మెసేజ్ విన్నాం కదా. మరి ఈమె ఎవరుగా నాకు చెల్లెలు అవుతుందండి. మరి చూడండి, తన భర్త, ఈమె కొడుకు, కూతురు కూడానా, నలుగురు చూడండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ మరి డాక్టరేట్ మరి పిహెచ్డి చేశారండి. ఎక్కడ బైబిల్ కోర్సు పిహెచ్డి చేసి, థియాలజీ చేసి, పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించినారు. నిజంగా ఎంత గొప్ప సంగతి కదా. మరి ఆ దేవుడు మరి ఈమెను ఆశీర్వదించాడు. ఈ సంవత్సరంలో మరి ఆమె భర్త ప్రభు సన్నిధికి చేరాడండి. ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటూ మరి స్వర్ణాను అరచేతిలో ఉంచుకొని దేవుడు కాపాడుతున్నాడు. బిడ్డల భవిష్యత్తు విషయంలో రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ చక్కటి భవిష్యత్తులో పిల్లలు సెటిల్ కావాలని కోరుకుంటున్నది. మరి తన టీచర్ గా రిటైర్డ్ అయ్యి మరి మరి ఇట్లాంటి జూమ్ కార్యక్రమాలు చాలా మెయిన్ చేస్తూ మరి క్విజ్ కూడా చక్కగా నడుపుతుంది. మరి దేవుడు మంచి
మరి జీవితాంతం బిడ్డ తన సేవలో వాడబడలాగా రెండింతల ఆత్మతో ముందుగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమయం స్వర్ణలత డాక్టర్ స్వర్ణలత గారికి ఇస్తున్నానండి. అందరూ వినండి మా, అందరు చేరండి. వందనాలక్క, చేరొచ్చిన అందరికి ప్రభు పేట వందనాలు. జయమునక్క మరి చక్కని పాట పాడిన దెబరా సిస్టర్ కూడా అడిగిన వెంటనే ఒప్పుకొని చక్కని పాట పాడిన సిస్టర్కి వందనాలు. కేజక్క గారికి వందనాలు. చేరొచ్చిన అందరికి కూడా ప్రభు పేట వందనాలు. అది ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు సాగం. ప్రేంగల మా తండ్రి, దయగల మా తండ్రి నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గజక మరి గుర్తు చేసుకొని ఈరోజు నాకు వాక్యం ఇచ్చుటకు మరి సాయం చేశారు. అందుని బట్టి వందనాలు. చేరొచ్చిన అందరికీ కూడా మీ కృపను విస్తరింపచేయండి తండ్రి. నాకు కూడా తోడుగా ఉండండి. మరి ఇది నాలో క్రిస్మస్ సీజన్, అందరు కూడా మరి పనులలో ఉంటూ ఉంటారు. నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. చేరవచ్చిన అందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మరి వారందరినీ మీ సన్నిధిలో చేర్చుతూ మరి మా ప్రార్థన మీరు అంగీకరించమని మరి క్రిస్మస్ సీజన్లో చివరి దినం 22వ తేదీన నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసే పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అక్క బాగా వినిపిస్తుంది కదా బాగా వినిపిస్తోందిరా, బాగా వినిపిస్తుంది అక్క. సరే, చిన్న క్విజ్ చూసుకుందాం. ప్రభు అయిన యేసు శోధింపబడిన ప్రదేశం ఏది? అరణ్య ప్రదేశం అమ్మా. అరణ్య ప్రదేశం. ఓకే అక్క, కరెక్ట్. ప్రభు అయిన యేసు ఒక పట్టణం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఏ పట్టణం? కపెర్నహూమా? కాదు, అది మనకి సొంత ప్రాంతమే, సొంత ప్లేస్ ఆఫ్ బర్త్. కరెక్ట్ అక్క. నజరేత్ కరెక్ట్. నెక్స్ట్, ఆయన వాక్యం అధికారంతో కూడిన ఉండను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని బైబిల్లో రాయబడింది కదా. ఇలా ఆశ్చర్యపడిన ప్రజలు ఏ ప్రదేశానికి చెందినవారు? ఆశ్చర్యపడిన వాళ్ళు కావాలి మనకి. కపెర్నహూమే వాళ్ళేమ్మా. కరెక్ట్ అక్క, అది కపెర్నహూమే. మొదటి పునరుత్థాన దినంన ఇద్దరు మనుషులు ఒక గ్రామంలోకి వెళ్తూ మాట్లాడుకున్నారు. అది ఏ గ్రామం? ఆమడ దూరం ఉంది, ఎమ్మాయి గ్రామం. సరే, ఒక్కసారి చాలండి, రిపీట్ వద్దు, ఒక్కసారి చెప్పండి. ఒకసారి చెప్పాను అమ్మాయి గ్రామం. 3 సార్లు వినిపించింది కా, వేరే వాళ్ళు కూడా చెప్పారు. అదే సరే, ఏమనుకోవద్దండి. శిష్యులలో ముగ్గురు ఈ ప్రదేశంలోకి చెందినవారు. అది ఏ ప్రదేశం? ఒక ముగ్గురు ఒక పట్టణానికి చెందినవారు. ముగ్గురు ప్రాంతానికి చెందిన వాళ్ళు. వచ్చి యోహాను స్వార్త. నజరేత్ కాదు, కపెర్నహూం దగ్గర అమ్మా. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? అక్క వన్నాలక్క, కరెక్ట్ అక్క. 6వది, యేసు తన మొట్టమొదటి సూచక్రియను జరిగించిన స్థలం. అందరు చెప్పారు. గలిలయలోని కానా. ఓకే. యేసు ఒక శవయాత్రను ఏ గ్రామ గవిని ఎదుర్కొన్నాడు? గవిని దగ్గర ఎదుర్కొన్నాడు. గ్రామం. కరెక్ట్ అక్క, నాయన్. యాకోబు బావికి సమీప పట్టణం ఏది? సమరయ పట్టణమేనమ్మా. దాని పేరు ఉందక్క, సమరయ. స్త్రీ కరెక్టే. ఎవరు వెనక చెప్తున్నారు? సుకారు. కరెక్ట్. రైట్. మార్తా మరియా లాజర్ల స్వగ్రామం. ఇది కూడా ఈజీనే. కపాల స్థలం అన్న చోటు ఎక్కడ ఉంది? గొల్గోత. కరెక్ట్. శిష్యులలో 7 చేపల వేటకు వెళ్ళిన ప్రదేశం ఏది? తిబిరయ సముద్రం. తిబిరయ కరెక్ట్.
మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారు అని యేసు ఇక్కడ తన శిష్యులను అడిగాడు. ఎక్కడ ప్లేస్? యెరూషలేములోనేమ్మా? కాదుకా, కపెర్నహూమేనా? కాదు. మత్తయి స్వార్థ 16లో వస్తుంది. ఆహా, తెలుసు. తెలిసింది ఇది కూడా మనకు. గుర్తు రావు. ఫిలిప్పుదైన కైసరియా. నెక్స్ట్, ప్రభు అయిన యేసు ఈ పట్టణం గురించి విలపించాడు. ఇది ఏ పట్టణం? యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణం గురించి. కరెక్ట్. యేసు సువార్త సేవను ఏ ప్రదేశంలో ప్రారంభించాడు? గలిలయ సముద్రం. గలిలయ. కరెక్ట్. గెరాసేన్ల దేశవాసి అయిన దయ్యం పట్టిన మనుషుడు ప్రభు అయిన యేసు తనకు చేసిన అద్భుతాన్ని బహిరంగ పరిచింది ఎక్కడ? ప్లేస్? దెక్కపల్లి. కరెక్ట్ గా. ఇంకొక కొన్ని అడుగుతాను, ఇవి ఈజీ నెలండి, మీనింగ్స్ అడుగుతా. నెగబు అంటే ఏంటి? పేరు దానికి ఏంటది? నెగబు అంటే అనగానేమి? సరే, టైం అవుతుంది, నేనే ముందుకు చెప్పేస్తా. దక్షిణ పాలస్తీనాకు నెగబ్ అని పేరు. ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేల్ కాదు, ఇజ్రాయేల్. యెహోవా విత్తువాడు. కరెక్ట్, యెహోవా విత్తిన వాడు. ధర్మశాస్త్రం ఎలాంటిది? నా కాయిన్స్ తో పోల్చాడు దేవుడు. పరిశుద్ధమైంది, ఉత్తమమైంది. కీర్తనలు 119:72 ఉంది. వెండి బంగారు నాణ్యముల కంటే మేలైనది. ఈ కాబోదు అంటే ప్రభావం వెళ్ళిపోయిందని. మాట అన్నది ఎవరి మాట? ఏలి కోడలు. కరెక్ట్. భూమి మీద నిన్ను కొట్టి వేస్తానని యెహోవా ఒక ప్రవక్తన గురించి చెప్పాడు. ఎవరు ఆ ప్రవక్త? ఇర్మియా గ్రంథంలో ఉంటది అది. హనన్య. లోరు హామా అంటే జాలి నొందనిది. కరెక్ట్. అన్యురాలయుండి యూదుని పెండ్లాడిన స్త్రీ యెహోవా చేత రూతు. వెరీ గుడ్. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. కరెక్ట్. హెల్కత్ హసూరీము అంటే మర్చిపోయినాం. వాడిగల కత్తుల పొలము. సరే, హెచ్చరిక పుత్రుడు అని ఎవరికి పేరు? బర్నబా. ఆ పేరుకి అర్థము ఆదరణ. పుత్రుడు. ఐథియోపియుడైన నపుంసకుడు రథం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? గ్రంథం చదువుతున్నాడు. వెరీ గుడ్. ధనాపేక్ష దేనికి మూలము? ఒనేసిము అంటే సహాయకుడు. సహాయకరమైన వాడు. ప్రకటన గ్రంథంలో సమస్త పక్షులను విందుకు ఎవరు పిలిచారు? ఎక్కడ నిలబడి పిలిచారు? దేవదూతలు దక్షిణం పిలుస్తారు. ఎక్కడ నిలబడి? అది కరెక్ట్. ఎక్కడ నిలబడి పిలిచారు? సూర్యబింబములో నిలబడి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. యూదురాలయుండి అన్యుని పెళ్లి చేసుకున్న స్త్రీ మంచి ప్రార్థన పరాలు కూడా. ఓకే, కరెక్ట్. అందరు బాగా చెప్పాడు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి. ఎవరి జన్మ స్వాతంత్రం ఎవరికి ఇవ్వబడింది? జన్మ స్వాతంత్రం యోసేపుకి ఇవ్వబడింది. యోసేపు కుమారులకు ఇవ్వబడింది. కరెక్ట్ అక్క.
లాస్ట్ ఇది ఒకటి వెళ్ళండి. లాస్ట్ అని 3 చెప్తాను. లాస్ట్ లో ఇప్పుడు 3 అడిగితే ఇదొకటి అక్క. ఇంకా యెహోవా మందసం ఎదుట బోర్లా పడిన అన్య దేవత ఎవరు? ఎన్నిసార్లు బోర్లా పడింది? దాగోను 2 సార్లు పడిందండి. 2 సార్లు. ఎక్కడ? ఫిలిప్పు దేవత, ఫిలిప్పీరు దేవత, ఫిలిస్తీన్ల దేశంలో దాగోను. అష్టోదులో దాగోని దేవత. గుడిలో సరే. దాగు అందరూ చక్కగా చెప్పారు. అందరికి వందనాలు. మరి నాకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి మీకు కూడా ముందుగా వందనాలు, వందనాలండి. తేజస్వి గారికి వందనాలు. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. అలాగే ఆ 16వ వచనం కూడా, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అంటే ఇక్కడ 42 తరాలుగా మనం చూస్తున్నాం. 14, 14, 14. 18వ వచనం చూస్తే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, అదంతా మనకి సందర్భం తెలుసు. 21 మనకి 20 మధ్యలోంచి చూస్తే, దావీదు కుమారుడైన యోసేపు, ఇక్కడ మనకి ఈ 42 తరాల్లో మరి క్రీస్తు వరకు 14 తరములు చూసాము. యోసేపుని కన్నా ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యూదా గోత్రం యోసేపు కూడా మనకు అక్కడ కనిపిస్తారు. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ఇక్కడ మనకు తెలుసు. ప్రభు పుట్టిన సందర్భం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఈ సందర్భం చూస్తే మనకి ప్రభు యొక్క పుట్టుక గురించి మనకు తెలుస్తుంది. క్రిస్మస్ అంటే ఏమి? క్రీస్తు జననం. మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్ ఉంది కాబట్టి మన బ్రదర్ అసెంబ్లీస్ వాళ్ళు ఈ పండుగల గురించి ప్రత్యేకమైన హడావిడి ఉండదు. కానీ ప్రతి ఆదివారం మనకు క్రిస్మస్, ప్రతి ఆదివారం పండుగే. ఆ దినాన మనం చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఇది మామూలుగా లోకమంతా చేసుకుంటున్నారు. కాబట్టి అది చూస్తే క్రీస్తు జననం, దేవుని యొక్క ప్రేమ మన కొరకు ఈ లోకాన పుట్టడం క్రిస్మస్ అని మనం అనుకుంటున్నాం. దేవుని ప్రామిస్ కూడా క్రిస్మసే. దేవుడు మనకి ఇచ్చిన ప్రామిస్ అంటే ఆయన ఈ లోకాన పుట్టడమే, జన్మించడమే క్రిస్మస్ గా మనం చూసుకుంటున్నాం. ఇలా ఎందుకు పుట్టాడని చూస్తే లోక రక్షణ కొరకు, పాప శాపాల విమోచన కొరకు, సమస్త మానవాల్ని రక్షించి విడిపించుట కొరకు ప్రభువు మానవ శరీరాన్ని దాల్చి పసిబాలుడుగా ఈ భూమి మీద అవతరించాడు. అదే మనం క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం. ఆ పుట్టుకలో మనకు తెలుసు, మొదటి ప్రజా సంఖ్యలో రాయబట్టకు మరి లూకాసు వార్త 2లో చూస్తామన్నీ కనిపిస్తాయి మనకు. అక్కడికి వెళ్ళడం అదేమి మరి ప్రయాణం అంతా ఏం సులభమైన దినాలు కాదు. ప్రయాణ వాహనాలు కూడా లేని దినాలు. రిచ్ అంటే ఒక గాడిద ఉండేదేమో. వాళ్ళు ప్రజా సంఖ్యలో రాయించుకుంటకు యోసేపు మరియమ్మ వెళ్తున్నప్పుడు ఎంత దూరం ఉందంట ప్రభు పుట్టిన చోటు? బెత్లెహేము, నజరేత్ అని చూస్తే బెత్లెహేం నుండి ఐగుప్తుకి 65 కిలోమీటర్ల డిస్టెన్స్ అంట. అలాగే బెత్లెహేం నుండి యెరూషలేముకు 9 కిలోమీటర్స్, బెత్లెహేం నుండి మరి 209 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ ప్రాంతాలన్నీ కూడా డిస్టెన్స్ లో చూడొచ్చు. కాబట్టి ప్రభువు పుట్టినది చిన్న ఊరే, చిన్న గ్రామమే. అందుకే అక్కడ ఒక మాట అంటారు మనకి, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అంటారు కదా. అలాగా ప్రభువే ఈ లోకాన్ని మంచిది అంటే ఇంకా ప్రభుకు మించి ఏది లేదు భూమి మీద. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ దేవుడైనా, ఎన్నో 30 దేవతలు, ఇంకా ఎక్కువ దేవతలు ఉన్నారు, కానీ ఎవరైనా మరి మరణించి తిరిగి లేచిన ప్రభు ఎక్కడ కూడా మనకు కనిపించరు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమే. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, జీవం అని. తప్పిపోయిన మనల్ని సరి దారిలో పెట్టుటకు, మనల్ని రక్షించుటకు, మరి పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చుటకు
వచ్చాడు. ఈ లోకానికి దారి చూపడానికి ప్రభు మనకి బాలుడుగా పుట్టాడు. మరి ఆయన పుట్టుకలో మనకి ఏం కనిపిస్తుంది? దీనత్వం కనిపిస్తుంది. పుట్టిన ప్రదేశం లోకాన్నేలే రారాజుకి ఎలాంటి చోటు దక్కింది అక్కడ? ఆయన మరి యోసేపు కూడా బాగా రిచ్ అంట ఆ కాలంలో. బాగా డబ్బు, ఒక గది అద్దెకు తీసుకోవడానికి ఉండాల్సినంత డబ్బు ఉన్నవాడేనంట. కానీ డబ్బు ఉంది, కానీ అక్కడ ప్రదేశము లేదు. ఎందుకని అంటే మన కొరకు మనకది ఆ దీనత్వాన్ని నేర్పించడానికి ఎక్కడ సత్రంలో చోటు దొరికింది. మరి ఆయన పుట్టాలంటే బంగారు ఉయ్యాలలు లేవా? ప్లాటినం ఉయ్యాలలు సిద్ధపరచలేరా దేవుడు? కానీ మనకు నేర్పించడానికి మరి పశువుల పాకలో, మరి పశువుల తొట్టిలో జన్మించాడు. ఆ ప్రదేశం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకుంటే మన కంటికి ఆ సీన్ కనిపిస్తుంది. అలాంటి చోట పుట్టి మనకు దీనత్వాన్ని నేర్పించటకు వచ్చాడు. ఆయన చుట్టూ ఏమున్నాయి? పశువులే ఉన్నాయి. తల్లిదండ్రి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, మరి ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారేమో. ఎక్కడికి వెళ్ళినా స్థలం దొరకలేదు, సత్రంలో చోటు. మరి అలాగే పశువుల తొట్టి ఉయ్యాలైపోయింది. పొత్తి గుడ్డలు, మనం ఇది నెల పిల్లలు పుడుతుంటే ఎంత మంచి బట్టలు ముందే సిద్ధపరచుకుంటాం. అది కాక చలికాలం కాబట్టి స్వెటర్లు కూడా, మరి అవి ఏమి లేవు అక్కడ, పొత్తి గుడ్డలు మాత్రమే. కానీ లోకాన్ని రారాజు అధీనత్వాన్ని ధరించుకొని మన కొరకు ఈ లోకానికి బాలుడుగా అవతరించాడు. దేవుడైన యెహోవా దేవుడు మానవ రూపిగా యేసుప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. మరి ఆయన ఈ లోకాన పుట్టడానికి మరి కారణాలు చూస్తే మనము కొన్ని నేను చూశాను, ఇంకా మీరు ఉండి ఉండొచ్చు. కానీ లోక రక్షణ కొరకు పుట్టాడు. లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. పాప శాప విమోచన కొరకు జన్మించాడు. దేవునితో మనుషులను ఐక్యపరచడానికి వచ్చాడు. ఇది నాలో కావాల్సిన ప్రతి ఒక్క మనిషి మధ్య, సంఘాల మధ్య, కుటుంబాల మధ్య ఉండాల్సిన మరి ఐక్యపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా శాశ్వత జీవాన్ని ఇచ్చుటకు వచ్చాడు. నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇచ్చుటకు ఈ లోకాన ప్రభువు పుట్టాడు అనేది మనం చూస్తున్నాం. ఇంకా మరణ భయాన్ని తొలగించుటకు, అలాగే సాతాను జయించే శక్తిని ఇచ్చుటకు ఆయన జయించాడు. మనకు కూడా ఆ శక్తిని ఇచ్చాడు. మనం దాన్ని చక్కగా పాటించి వినియోగించుకోవాలి. మరణం గెలిచే శక్తి దేవునికి మాత్రమే ఉందని. మరి ఇందాక చూసినట్టే పాప శాపాలు తొలగించి విమోచించుటకు, మనందరినీ పరిశుద్ధపరచుటకు వచ్చాడు. మరి ముఖ్యంగా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు, అవతరించాడు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ అందుకనే మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరం, నా దేవుడు మనకు తోడు. మనందరికీ తోడు ఎవరు? ఈ భూమి మీద ఉన్న ప్రతి సమస్త కోటి జీవరాశికి ప్రభు తోడుగా ఉంటున్నాడని మనం చూస్తున్నాం. ఇది చూస్తే మరి ఈ లోకాన పుట్టిన అతి శ్రేష్టమైన మానవ రూపం ఏదంటే ఓన్లీ దేవుడు. మరి అందుకే ఆ మాట, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అనే మాట. ఆ చిన్న గ్రామం నుంచి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మరి మనకు రక్షకుడుగా నిలిచాడు. ప్రభువే వచ్చాడు. మనం పైకి వెళ్ళలేం కదా, అయోగ్యత మనకు లేదు. కాబట్టి ప్రభువే మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయన కంటే శ్రేష్టమైనది భూమి మీద ఏది కూడా లేనే లేదు మరి అని మనం చూస్తున్నాం. అదే యోహాను సువార్త 1:17 ఏంటుంది? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడను. ధర్మశాస్త్రం వచ్చింది మనకు. మోషే 40 రాత్రులు పగలు మరి దేవుని దగ్గర ఉండి ఆయన తీసుకుని వస్తే కింద లోకం అంతా ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఈ లోకం ఎట్లా ఉంది అట్లా ఉంది. అది నాది ఒక చిన్నది ఏదైనా అడిగితే సహాయం చేయరు, కానీ బంగారంతా ఒలిచి దూడ చేసుకోవడానికి ఇచ్చారు. అప్పుడు చూసి మోషకు కోపం వచ్చేసింది. కానీ తర్వాత మళ్ళీ 10 ఆజ్ఞలు మళ్ళీ రెండోసారి తీసుకొచ్చారు. కానీ ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. ఆ 10 ఆజ్ఞలు మనకి నిర్గమకాండంలో కనిపిస్తాయి. ఎంత కఠినమైనవో ఒకసారి మనం ఆలోచిస్తే, అందులో ఈ 10లో ఒక్కటి తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టే అవుతున్నట్టు.
ఇంతకు ముందు ఎగ్జామ్స్ కూడా అట్లా ఉండేవి. ఒక ఎగ్జామ్ అన్నామలై యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని కట్టాల్సిందే, అన్ని రాయాల్సిందే. మరి ప్రభు కూడా ఆ ధర్మశాస్త్ర కాలంలో మోషేకి బయలుపరిచినట్టుగా ఆ 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోయినా మన తిరిగి అన్నీ తప్పిపోయిన లెక్క. దానికి ఏంటి శిక్ష? మరణ శిక్ష. తప్పనిసరిగా శిక్షించబడే వాళ్ళం మనం. అందుకనే దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. అదే క్రిస్మస్. ఆయన వచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మనం కఠినమైనవి మనం పాటించలేము. మరి అల్పులము, బలహీనులమని దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి పుట్టి అవతరించి ఆ 10 ఆజ్ఞల్ని 2గా చేశాడు. ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు ఎక్కడ కూడా, పైన ఆకాశం కానీ, ఆకాశం కింద భూమి అందు ఎక్కడ కానీ, జలచరాల్లో ఎక్కడ కూడా ఏది ఉండకూడదు, ఏ రూపం మీరు చేసుకోకూడదు. అట్లా చేసుకుంటే ఎంత శాపం ఇస్తాననేది మనకు అక్కడ ఉంది. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమ. ఈ రెండు ఎంత తేలిక అనుకుంటాం, కానీ ఆ పని చేయడం చాలా కష్టం మనకి. దేవుణ్ణి మరి ఆయన ప్రేమించినంతగా మనము ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నమాట. ఇది చూస్తే ప్రభు మరి యేసు ప్రభుల వారు ఈ 2 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు పాటించి మనం ఈ లోకంలో నశించిపోయే ఆత్మల్ని వెతికి రక్షించే పనిని అప్పచెప్పాడు. మార్క్స్ వార్త 16:15 సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించుడు, భూదిగంతంల వరకు స్వార్థని ప్రకటించుడని శిష్యుల్ని తయారు చేశాడు, పంపించాడు. ఈ రోజుకి ఆయన పని చేస్తున్న వాళ్ళంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆ 2 ఆజ్ఞల్ని మనం పాటించుకుంటే మరి నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో వచ్చినట్టే. మరి యేసు ప్రభుల వారు మెస్సియగా మరి ఈ లోకానికి వచ్చాడనేది బైబిల్లో ఎన్నో ప్రవచనాలు మనం చూస్తున్నాం. అది పాత నిబంధనకి ప్లస్ కొత్త నిబంధనకి కూడా పోలికగా మనం చూస్తాం. అవి ఎలా నెరవేర్చాడనేది చూస్తే యెషయా గ్రంథం 7:14 యేసు కన్యకు జన్మించుట అని చూస్తాం కదా. అదే మాట మత్తయి సువార్త 1:23-25 వరకు ఇందాక చదువుకున్నాం కదా. 25 వరకు ఆమె కుమారుని కను వరకు ఆమె నెరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను కదా. ఈ మాట మనకి అక్కడ కనిపిస్తుంది. యేసు కన్యకు జన్మించుట యెషయా ప్రవక్త ద్వారా మనకి. అదే యెషయా ప్రవక్త 9:7 ఏముంది? దావీదు వంశ వారసుడు అంటాడు. మత్తయి సువార్త 1:1-6 మొదట మనం చూసాం కదా. 5:6 యెషై రాజైన దావీదును కనెను. అక్కడి నుంచి యోసేపు, ఆ తర్వాత మరి ప్రభుల వారు మనకి వచ్చాడని అది చూస్తున్నాం. దావీదు వంశ వారసుడుగా. మూడవదిగా యెషయా గ్రంథము 9:1 జబూలూని నఫ్తాలి ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. అదే మాట మత్తయి సువార్తలో 4:13-16 మనకు ఆ మాట, ఆ ప్రజల ఆ వెలుగును చూసి తరించిన మాట మనకు కనిపిస్తుంది. అలాగే యెషయా గ్రంథం 43 బాప్తిస్మిచ్చు యోహాను మార్గం సిద్ధపరచుట అని చూస్తున్నాం కదా. యోహాను దాని నదికి వచ్చి ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాన్తో ఇప్పటికి ఇది కాని మని బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3:1-3 వరకు మనకి మాట కనిపిస్తుంది. అలాగే మీకా ప్రవచనాల్లో కూడా 5:2 ఏమి? యూదా బెత్లెహేం నందు ప్రభు జన్మిస్తాడని చూసాం. అదే మాట మత్తయి సువార్త 2:1-6 వరకు మనకు కనిపిస్తుంది కదా, ఇందాక చూసినట్టుగా. తర్వాత జకర్యాలో 9:9 గాడిద పిల్ల మీద ఎక్కి పట్టణంలో ప్రవేశించాడు అని ఉంది. అదే మాట మత్తయి సువార్త 21:7-11 వరకు చూస్తే మనకు కనిపిస్తుంది. ఆదికాండం 49:10 యూదా గోత్రం నుండి పరిపాలన కొనసాగిస్తాడనేది ఉంది. అదే మాట లూకా 3:23 ఉంది. లూకా 2:5 కూడా మనకు ఉంది. కీర్తనలు 2:7 ఏముంది? యేసును కుమారుడుగా ప్రకటించటం మనం చూస్తాం అక్కడ. అదే మాట కొత్త నిబంధనలో రోమా 1:4 మనకు ఆ మాట కనిపిస్తుంది. ఈ తర్వాత మీరు టైం లేదు కాబట్టి అన్ని చదవడం కుదరదు. సమయాన్ని బట్టి అవి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. యేసును కుమారుడుగా ప్రకటించడం మనం చూస్తున్నాం. ప్రకటన 17:14 ప్రభువులకు ప్రభునై అంటాడు ప్రభు. అలాగే యెషయా 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఇదంతా సందర్భం మనకు తెలుసు. ఆయనకి ఏ పేరు పెడతాం, ఎలా జీవిస్తాడు అన్ని తెలుసు. అదే మాట మత్తయి సువార్త 1:21 ఇందాక చూసాం కదా. ప్రతి దానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది కదా. ఒక
పువ్వు పూయాలైనా పండాలన్నా అలాగే మన ప్రార్థనలు నెరవేరాలన్నా నిర్ణీత సమయం మనకి దేవుడు ఇచ్చాడు. అదే నిర్ణీత సమయం ఇప్పుడు ప్రభు పుట్టిన క్రిస్మస్ గా మనం చూస్తున్నాం. ఇదే మాట సనాతన గ్రంథాల్లో వేదాల్లో మనకి కనిపిస్తుంది. ఆ మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటారంటే సనాతన మత గ్రంథాల్లో వేదాల్లో ఏమనందంటే క్రీస్తు జననాన్ని గురించి అవతారం అనగా పైన ఆకాశం నుండి క్రిందికి భూమికి దిగివచ్చుట, దివి నుండి భూమికి దిగివచ్చుట. తార అంటే నక్షత్రం. ప్రభు పుట్టిన సందర్భంలో ఎవరు దారి చూపించారు? జ్ఞానులకి నక్షత్రమే దారి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఒక్కొక్కరం ఒక నక్షత్రంలా ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నారు. అలా అవతరించిన వారు భూమి మీద యేసు ప్రభుల వారు మాత్రమే. అందుకే ఈ శ్లోకం అంటారు, లిహ్వ గోప్తారం మమ హ్యౌదదిన హవ్యాయాన పర్యాత సిన్ సామవేద. అంటే అవతరించబోడు వాడు కన్యక గర్భంన పశువుల పాకలో జన్మించును అని ఆ గ్రంథాల్లోనే సామవేదంలో రాయబడి ఉందంట. తర్వాత ఇంకొక శ్లోకం, ఈశపుత్రం చమ విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం మసేహం సమాగతం అహం ఏసా మసీహ నామ ప్రతి సర్గపార. ఇది భవిష్య పురాణంలో ఉందంట. దేవుని కుమారుడు ఖచ్చితంగా కన్యక గర్భాన జన్మించాలి. మరి ఆయన పాపులను నీతిమంతులుగా చేయటానికి ప్రవక్తగాను మరి ఈ లోకాన్ని మెస్సియగాను అవతరించాడు అనేది ఆ భవిష్య పురాణంలో ఉందంట. ఇంకొక శ్లోకంలో మహతో మహీయాన్ సుక్రేణ జ్యోతిగంసి అనుప్రదిష్ట ప్రజాపతి చరతి గర్భేం అంతః. ఋగ్వేదంలో ఉంది. ప్రజాపతి అంటే సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుల వారు భూమి మీద అవతరించినప్పుడు మహామహిమతో ఆకాశం నుండి ఒక నక్షత్రము ఆవిర్భవించింది అని రాయబడిందంట. అది కూడా ఋగ్వేదంలో ఉంది. ఇంకొక శ్లోకంలో ఏషః దేవః ప్రదిశ్రోను సర్వాః పూర్వో హిజాపః నా ఉ గర్భే అంతః సయేవ దేవదేవః జన్మిష్య మానః. ఋగ్వేదంలో ఇది కూడా మాట. యేసు అన్ని దిశల్లో మహాదేవుడై ఉన్నాడు. తూర్పు దేశమందు పరిశుద్ధమైన గర్భంను అవతరించునని ఋగ్వేదంలో రాయబడిందంట. ఈయనే నిజమైన దేవుడు, ప్రజలందరూ ఎదురు చూస్తున్న దేవుడు, పాపం లేని మహా పరిశుద్ధుడు ఈయనే అంట. ఇంకొక శ్లోకంలో కూడా మరి ఆయన 2 పాదములు 2 చేతులకు పెట్టబడి 7 మేకులు కల శిరస్థానం పెట్టబడి 3 మేకుల మీద వేలాడదీయమైన బలి పశుక పశువుగా మహాదేవుడు గొర్రెపిల్ల లాంటి శాంతమూర్తిగా మనుష్య రూపంలో మరణించాడు అనేది మరి ఇది కూడా వేదాల్లో మనకు కనిపిస్తుంది. ఇంకొక దాంట్లో చూస్తే సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాగ బలియాగం. ఇది మనకందరికి బలియాగం. సర్వ పాపాలు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణ తప్పనిసరి. పాత నిబంధనలు కూడా చూసాం. ఆ రక్తాన్ని చూసి దేవుడు దాటిపోయినట్టుగా చూస్తాం. ఆ రక్తాన్ని పరమాత్ముడు అంటే దేవుడే తనకు తానుగా పుణ్యదానంగా బలిగా రావాలి అనేది మరి దీని అర్థంగా మనం చూస్తాం. అదే ప్రభు ఈ లోకాన్ని పుట్టుట. ఆ రక్తంతోనే సర్వమానవుల పాపాలు తొలగించబడతాయి అని, అలా బలి అనేది ఈ ప్రపంచంలో ప్రభుల వారు ఒక్కరు యేసు ప్రభు మాత్రమే అని తెలుసు. ఇంకొక శ్లోకంలో ప్రజాపతి స్మరతి కర్ద్యేత్యమేన ప్రజాజాయత్ తుష్యం ప్రాణ ప్రజాస్తి మా బలిహిం ఆరంతయ ప్రాణై ప్రతిష్టతి. ప్రజాపతి అయిన దేవుడు స్త్రీ గర్భంలో జన్మించి ప్రజా ప్రతిష్ఠ చేయబడిన వాడే మరణం నుండి తిరిగి లేచి పునరుత్థానుడు అవుతాడనేది అది కూడా యేసు ప్రభుల వారు మాత్రమే అని ఇక్కడ రాయబడి ఉందంట. ఇంకా చిన్న చిన్న మాటల్లో మరి హిందూ దేశంలో ఋషులు జరగబోయే సంగతులు ఆ దినాల్లోనే ఈ గ్రంథాల్లో పురాణాల్లో రాసినట్టుగా చూస్తాం. బ్రహ్మపుత్రాయ నమః, దేవుని కుమారునిగా వచ్చిన వానికి స్తోత్రం. కన్య శుద్ధాయ నమః, కన్యక గర్భంలో జన్మించిన వానికి స్తోత్రం. ఉదృష్టాయ నమః, సున్నతి చేయబడిన వానికి స్తోత్రం. కదా, అది 48వ దినంన ప్రభుకి మన సున్నతి చేసినది తెలుసు.
కాబట్టి ఇవన్నీ చూస్తే ఈ వేదాలు మరి ఇవన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి. ఇవన్నీ కూడా తీసుకొని చూస్తే వీటిలో దేవుని యొక్క పుట్టుకని మనము చూడగలం కదా. ఆ దినంలో మరి ఇలా ఇవన్నీ పాటించి అలాగా ఈ లోకానికి వచ్చి బలి అనేది ప్రభు మాత్రమే అనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే ఈ లోకానికి వచ్చి క్రిస్మస్ దినాన ఈ లోకంలో పుట్టి మన కొరకు బలిదానమైన ప్రభుని మనము చూస్తున్నాం. కాబట్టి నిర్ణీత సమయం అనేది క్రిస్మస్ అని మనం చూస్తున్నాం. ఈ శ్లోకాలన్నిట్లో మనకి దేవుడిగా మనకి ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుని మనకి పరిచయం చేసినట్టుగా చూస్తాం. తార అంటే నక్షత్రం. మనం కూడా అందుకే దానియేలు 12:13 ఏముంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వల్లే అంటారు కదా. అలాగ మనము ఉండాలి. అలాగ భూమి మీదకి వచ్చిన ప్రభు దేవాదేవుడైన క్రీస్తు మాత్రమే మనం చూస్తాం. మళ్ళా అలాగే చూస్తే బెత్లెహేం అంటే మనకు తెలుసు, రొట్టెల ఇల్లు. రొట్టెలు ఎలాంటి వాక్య సమృద్ధి కలిగిన ప్రదేశం. అక్కడ మరి దేవుడు పుట్టి మరి లోకానికి వచ్చాడని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 1:6-13 చివర్లో ఏముందంటే ఆ చిగురు యేసయ్య అని చూస్తాం. అట్టి మొద్దు నుంచి చిగురు పుట్టునంటే ప్రభు చిగురుగా మనకు అవతరించారు. యెషయా గ్రంథం 11:10 చిగురు నెద్ద వేరు చిగురు నెద్ద 2 చోట్ల చాలా చోట్ల వేరు చిగురు అని ప్రభు గురించి రాయించి ఉంది కదా. అది చూసి అలాంటి ప్రభు మన కొరకు ఈ లోకన్నా శ్రమలు సహించి బలిదానమైన ప్రభుని తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడే పుట్టడం మొదలుకొని అన్నీ కూడా ఆయనకు ముందే తెలుసు. దేవుడు కూడా ఈ లోకానికి ఆయన గొప్ప వెలుగుగా పంపించినట్టు అదే. అందుకే ప్రభు గురించి మనము ఏమనుకోవచ్చు, జీవాహారమైన ప్రభు, జీవజలమైన ప్రభు, ఊరేడి నీటి బుగ్గైన ప్రభు. మనం నిధిని మనం తవ్వుకొని తీసుకున్న కొద్ది వజ్రవైద్యాలు మనకి లభిస్తాయి. అలాంటి గొప్ప గ్రంథం మనకి ఇచ్చారు. ఊరేడి నీటి బుగ్గైన ప్రభుని మనము చూస్తున్నాం. అలాంటి ప్రభు మన కొరకు ఈ భూమి మీద జన్మించడమే మరి క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ఒక ప్రేమ సందేశం, గుడ్ న్యూస్ అని చూస్తున్నాం. ఈ శ్లోకాలు కూడా మనకి అవే మనకు చూపించాయి. మరి అపొస్తలుల కార్యం 3:26 ఏముంది, మనల్ని ఆశీర్వదించుటకు యెహోవా దేవుడు ఈ భూమి మీద యేసు ప్రభును పంపించాడు, దీని నుండి భూమికి పంపాడని చూస్తున్నాం. దట్ హీ మే సీట్ హిమ్ విత్ ద ప్రిన్సెసెస్ ఆఫ్ హిస్ పీపుల్. మన కొరకు కీర్తన 113:8 మాట మన కొరకు ఈ లోకానికి వచ్చాడని. పరలోకానికి మనంతట మనం వెళ్ళలేం కాబట్టి ప్రభు మనల్ని తీసుకెళ్ళడానికి ఈ లోకానికి దేవుడే రావాల్సి వచ్చింది అని తిమోతికి అనే ఒక భక్తుడు చెప్తున్నాడు. అదే క్రిస్మస్ అంటే తెలియజేస్తున్నాడు. 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, మనకు సమాధానం క్రిస్మస్. ఎవరు డిస్టర్బెన్స్ వస్తాందక్క మ్యూట్ చేసుకోండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, మనకు సమాధానం అనేది మనం చూస్తున్నాం. అదే క్రిస్మస్ గా మనం చూస్తున్నాం. ద లార్డ్ ఈజ్ యువర్ కీపర్, ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఆఫ్ అట్ యువర్ రైట్ హ్యాండ్. మనకు ఇప్పుడు పక్కన ప్రభు మనకు ఉన్నట్టుగా మనం సంతోషంగా జీవించాలని అదే క్రిస్మస్ అని. కొలస్సీ 2:9-10-11 ఏముంది, ఏలైనగా దేవత్వం యొక్క సత్య పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ ప్రభు మన మధ్య నివసించడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా సమస్త రాజులకు యాజకులకు అధికారులకు అందరికీ శిరస్సుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, ఈ లోకమున పుట్టెను అని చూస్తున్నాం. అది నిజమైన క్రిస్మస్ పర్వదినం అని చెప్పొచ్చు. ఇంకా మరి పాత నిబంధనలో ప్రభు ఏం చెప్తాడు, ఐఆమ్ దట్ ఐఆమ్, హీ దట్ హీ కదా. ఎంత చక్కగా దేవుడు నేనే అంటున్నా. నేను అనే మాట ప్రత్యేకంగా ప్రభుకు మాత్రమే ఐ అనేది చెందుతుంది.
సంఖ్యాకాండం 24:17 నక్షత్రం యాకోబులో ఉదయించెను. మరి ఇవి మనం చూస్తున్నాం. ఇన్ని అంశాలు మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించవద్దులము. ఇంకా కొన్ని మీకా స్వార్త మీకా గ్రంథం 5:5 సమాధానానికి కారకుడు ఈ లోకానికి వచ్చాడంట. మరి మానవులందరికీ భౌతికమైన భోగభాగ్యాల్లో ఏ ఆనందము సంతోషము లేదు. ఎన్ని ఉన్నా మనకి ఎన్ని ఆస్పాస్తులు ఉన్నా ఏమున్నా ఎక్కడ మనకి సంతోషం లభిస్తుందంటే ప్రభు సన్నిధిలో మాత్రమే లభిస్తుంది. ఎంత దుఃఖమున్నా బాధ ఉన్నా మందిరంలో కూర్చుంటే ఆ బాధ ఉపశమనం కలుగుతుంది. అదే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవునికి మన మనసులో చోటు ఇవ్వండి. దేవుడు వేరు వేరు ఏమి చేయాలని ప్రభు కోరుకోవడం లేదు. కాబట్టి మనం దాన్ని బట్టి ఆలోచించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాం. కాబట్టి దేవునికి మనసులో చోటిచ్చి ఆయన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్. అప్పుడే మన జీవితాలు ఆనందంలో నింపబడతాయని. మరి క్రీస్తు యొక్క జన్మ ధన్యమవుతుంది, మన జన్మలు కూడా ధన్యము అవుతాయి. ఆయన పుట్టుక సఫలం అవుతుంది అనేది మనం చూస్తున్నాం. నిజమైన శాంతి సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే, ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే దొరుకుతుంది. ఎంతటి బాధనైనా తీసివేయగలిగిన శక్తి ప్రభు మాత్రమే ఇస్తాడు మనకు. అందుకే మనం పాటలు పాడుకుంటాం. హాయి లోకమా రక్షకుడు గ్రహించడం, ఇవన్నీ ఈ సీజన్లో పాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. పాడుకుంటూ సంతోషిస్తాం. ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేటివే అని చూస్తున్నాం. మీకు 5:4 కూడా ఏమాట మనకు ఇలా మనల్ని రక్షించడానికి తన ప్రవచనంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగో మేపుతూ సంరక్షిస్తాడు, అలాగూ మనల్ని రక్షించడానికి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. అర్థమంతా చూస్తే ఆయన ఎలాగ మనల్ని కాపాడుతున్నాడో తెలుస్తుంది. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును కదా, పెట్టాడు మన కొరకు. 10వ అధ్యాయం అంతా చదవండి. మరి యెషయా గ్రంథం 11, 10, 11, 12 ఇవన్నీ మనం 4 దిగంతంల నుండి చెదిరిన వారిని సమకూర్చుటకు ఆయన ఇచ్చాడని. యెషయా వేరు చిగురు ఎవరంటే క్రీస్తు వారే అని చూస్తున్నాం. ఇలాగ చూస్తే ప్రతి ఒక్కను నిర్ణీత సమయం అని చూసాం. మరియ గర్భాన ప్రభు పుట్టడం దూత ద్వారా తెలియజేయబడిన మత్తయి సువార్త 1:18. యోసేపునకు దిశానిర్దేశం చేసింది కూడా దూతనే 1:20 చూస్తాం. జ్ఞానులకు దారి చూపడం, హెచ్చరించడం కూడా దూత ద్వారానే. నక్షత్రం దారి చూపించింది, దూత హెచ్చరించింది. 2వ అధ్యాయం 12, 11. లేఖనాల నెరవేర్పు కూడా, ప్రవచనాల నెరవేర్పు కూడా 2వ అధ్యాయం 15 మనకు కనిపిస్తుంది. లూకా సువార్త యూదా గోత్రం నుండి దావీదు వంశమున ధన్యుడైన క్రీస్తు జన్మించుట మత్తయి సువార్త 1:17 మనం చూసాం. కాబట్టి ఇలాగూ దేవుడు మనకి ఎన్నో విషయాల్లో ఒక మార్గం చూపించాడు. అందుకే ఆయన పుట్టుకలో విశేషం ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బర్త్ అంటే లోకరక్షకుడు క్రీస్తు యేసు పుట్టినరోజుని క్రిస్మస్ గా మనం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆ ప్రవచనాల నెరవేర్పు అంతా కూడా దైవిక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారంగా దేవుడి లోకానికి శాంతిని కాంతిని ఇచ్చుటకు వచ్చాడనేది మనం చూస్తున్నాం. ఆయన ద్వారా మనకు శాంతి సమాధానాలు, లోకానికి వెలుగు ఆనందం తీసుకొని వచ్చారు. ఇది కూడా దైవ కార్యంగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే దేవుడు మనకి ఇచ్చిన ఎన్నో మీకా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ఇవన్నీ ప్రవచించినట్టుగా మనం చూస్తాం. మీకా 5:2 9:6 మనకి శిశువు పుట్టును అని ఇవన్నీ చూసామండి. దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడి చేసిన మాటలన్నీ కూడా నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని యొక్క మాటలను బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలను బట్టి దేవుడు మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే, క్రిస్మస్ సందేశం ఏంటంటే, యేసయ్యలాగా ఎవరు ఈ లోకంలో పుట్టలేదు, యేసయ్యలాగా ఎవరు ఈ లోకంలో జీవించలేదు. ఆయనలాగా పుట్టుకలో తగ్గింపు, ఆయన జీవించడంలో ప్రత్యేకత, మరి అవన్నీ కూడా ప్రత్యేకించుకున్న ప్రభు ఎవరు లేరంట. యేసయ్యలాగా ఎవరు మరణించలేదు, యేసయ్యలాగా ఎవరు తిరిగి ప్రపంచంలో ఎవరు కూడా లేచింది మనం చూడు. మరి యేసయ్యలాగా మనల్ని ఎవరు ప్రేమించిన వాళ్ళు కూడా ఈ భూలోకంలో ఎవరు లేరు.
మనం ఎన్నిసార్లు తప్పిపోయినా ప్రభు మనల్ని ప్రేమించి మన దగ్గర తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏసేలాగా మన పాపాలని క్షమించేవారు కూడా భూలోకంలో ఎవరు మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ చిన్న మాట కూడా మనం క్షమించకపోవచ్చు, కానీ ప్రభు అన్ని ఘోరాలు చేసిన వాళ్ళని కూడా క్షమించే దేవుడు, క్షమించి ప్రేమించే దేవుడు. మరి ఏసై తప్ప ఎవరు లేరు. మరి ఏసైలాగా తిరిగి వస్తానని చెప్పిన వారు కూడా భూమి మీద ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి ముఖ్యమైన ఈ మాటలు ప్రభువుకు మాత్రమే చెందుతాయి. మరి ఇంకా 2 సమయాలు 22:2 యెహోవా నా రక్షకుడు అని చూస్తాం. మత్తయి సువార్త 1:24-25 రక్షకుడు ఉదయించాడని చూస్తున్నాం. షో మీ యువర్ వేస్ అంట కీర్తనలు 25:4-7 దాకా చూస్తే, ఓ ఫియర్ ద లార్డ్ హిస్ సెయింట్స్ ఫర్ దేర్ ఈజ్ నో వాంట్ టు దెమ్ దట్ ఫియర్ హిమ్ అంటారు కీర్తన 34:9. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడనక్కర్లేదు. ఆయన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, విమోచనను బట్టి సంతోషించి ఉత్సహింతుము అంటాడు యెషయా 25:9. యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవమును నేనే అంటాడు. లూకా సువార్త 1:76 పరిశుద్ధముగా నీతిగా ఆయన జీవింప మనకు అనుగ్రహించాడంట. అనుగ్రహిస్తే రక్షణ మనకి ఇచ్చాడంట. అది చూస్తున్నాం. తీతు 1:3 అనాది కాలమందే నిత్య జీవమును దేవుడు మనకు వాగ్దానము చేసి ఉన్నాడని చూస్తున్నాం. ఇక్కడ మనకి 2వ లూకా సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఆ దేశంలో 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిల్చెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి 7లో కూడా చూస్తే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టని. ఈ సందర్భం అంతా తెలుసు. మొదట గొర్రెల కాపర్లకు ప్రభువు కనపడ్డాడు. రాత్రి వేళ తమ మందని కాచుకొంచుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిల్చును. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి కదా. మహా సంతోషకరమైన స్వార్థమానం విన్నారు గొల్లలు కదా, వెళ్ళారు. గొర్రెల కాపర్లు దేవుని స్తుతించినట్టుగా చూస్తాం. దావీదు పట్టణం ముందు నేటి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు అనవాలని చెప్తున్నారు కదా. అలాగే వెంటనే ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్లో పండుకొని ఉంటుట మీరు చూచెదరని వారితో చెప్పగా దూత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. ఆ స్థలంలో గొర్రెల కాపర్లు గొల్లలు దేవుని స్తుతించారు. సైన్యం ఉందంట. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో పాటు దేవుని స్తుతించినట్టుగా చూస్తాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రం చేయుచున్నాను కదా. అలాగా తర్వాత జ్ఞానులు వాళ్ళ విలువైన కానుకలు తీసుకొచ్చి దేవుని పసిపాలుడైన బాలయేసుని చూసి ధరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 1 యోహాను 3:8 ఏముంటది, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకాన ప్రత్యక్షమైనట్టుగా మనకి ఈ మాట ద్వారా తెలుస్తూ. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ మరి అన్ని మాటలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి ఇంకొక కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకి సాగి వెళ్దాం. 1వ అధ్యాయంలో లూకా సువార్త 1వ అధ్యాయంలో 6వ నెలలో 26వ వచనం, 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలో నజరేతు అనే ఊర్లో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ మరియా యోసేపు మనకు కనిపిస్తారు. ఇంకా కిందికి వస్తే మరి అవన్నీ అది మాట్లాడిన సందర్భం అంతా కనిపిస్తుంది. ఆ 24వ వచనం చూస్తే, ఆ దినంలో అయిన పిమ్మట 23 అతడు సేవ చేయ దినము సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. మరి జకర్యాకు దేవుని దర్శనం కలిగి మరి యోహాను పుడతాడని వాగ్దానం చేయబడి పేరు పెట్టాలని అన్ని కూడా ఎలా జీవించాలని చెప్పినప్పుడు యోహాను పుట్టే వరకు ఆయన నాలుక మూతబడిందని చూస్తున్నాం. కాబట్టి ఆయన మూగవాడే ఉండను. అతడు సేవ చేయదనం సంపూర్ణమైనప్పుడు
తన ఇంటికి వెళ్ళాను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినంలో ప్రభు ఇలాగ చేస్తుంది అనుకోని కదా. ప్రభు కంటే ముందు 6 నెలల ముందు పుట్టిన యోహాను మనం చూస్తున్నాం అక్కడ. ఇదంతా చూస్తే 35వ వచనంలో అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగ జరిగిన దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనను కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భంలో ధరించున్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం కదా. ఈ మాట చెప్పినప్పుడు మరియా తను ఎలిజబెత్ని చూడడానికి వెళ్ళింది. ఆ దినంలో మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఊరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్కు వందనం చెప్పగానే ఆయన వందనవచనం వినగానే గర్భంలో శిశువు గంతులు వేసిండు అని చెప్తారు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నాయి. దగ్గరగా ఇలా అనేందంట ఏమని, మరియ గురించి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదానవు, నీ గర్భఫలము ఆశీర్వదించుకొని నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించిన ఉంటుంది. 44లో ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేశాను కదా. ఎంత మంచి చక్కని మాట. అందుకని ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనను. ఇంకా మరి ఆ స్థితి ఎలాంటిది, వివాహం కాకుండా బాబు మరి గర్భాన్ని పడ్డం అనేది 10 నెలలు ఎంతో మరి శిక్షించబడే కాలం. కానీ అన్నిటికీ సిద్ధపడి మరియా ఎంత బాగా దేవుని గనపరుస్తుంది. అక్కడ 40 ఏళ్ళలో నా ప్రాణం ప్రభువును గనపరచుచున్నది. తన స్థితి భయపడే స్థితిలో ఉన్నా కూడా మరి గనపరుస్తుందంట. తన దాసరాలి దీన స్థితిని కటాక్షించను. మరి ప్రభువు ఆమె గర్భాన పుట్టడం దీన స్థితిని మరి కటాక్షించిన విధంగా ఆమె తలుస్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అంటుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడని చెప్తుంది. మరి ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలని అంటారంటుంది. ఆయన నామం పరిశుద్ధం, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనకరము తరతరములు ఉండును అంట. ఇక్కడ ఎలిజబెత్ మరియా 3 నెలలు ఇంచుమించు కలిసి ఉన్నట్టుగా చూస్తున్నాం. 56వ వచనం. అంతటి మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి వెంబడి తన ఇంటికి వెళ్ళాను. ఏముందో ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత బలమైన ఆహారం తినాలి, మరి ఆ దినాలు ఏమున్నాయో ఏమో మనకు తెలియదు. కానీ చక్కగా సావాసంతో ఇద్దరు కలిసి ఉన్నట్టుగా చూస్తాం. యోహాను తల్లి యేసు ప్రభుల తల్లి కలిసి పుట్టబోయే బిడ్డల గురించి మాట్లాడుకుని ప్రార్థించిన సందర్భం మనం అక్కడ చూస్తాం. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమార్ని కన్నాడు, మరియ కూడా కుమార్ని కన్నాడు. అందుకని ఈమె మరియ గురించి ఏమంటారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానం అనిపించుకుంది. మరి ఇక్కడ చూస్తే 7వ అధ్యాయంలో లూకాసు వార్త 7లో ఒక మాటను చూసుకొని ముందుకు వెళ్దాం. 7:25 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ప్రభుకి దూతగా వచ్చిన వాడు, ఆయన మార్గం సరళం చేయడానికి సిద్ధపరచడానికి వచ్చిన యోహాను మనకు చూస్తున్నాం. అవును, కానీ ప్రవక్త అంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నా మార్గం సిద్ధపరచునని ఎవరి గురించి రాయించబడిందంటే ఇక్కడ యోహాను. అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. మరి ప్రభు కంటే ముందు పుట్టాడు. ప్రభుకే ఇప్పటికి ఇది కానిమ్మని ప్రభు బాప్తిస్మం తీసుకున్నట్టు చూసాం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు ఎవరు? అలాంటి యోహాను కన్న తల్లి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక వ్యక్తిని మనం ఇప్పుడు ఎవరైనా చూసాం, జకర్యాని చూసాం. జకర్యాకు దర్శనమై మరి పుట్టిన వెంటనే యోహాను అని పేరు పెట్టడం, పలక తెచ్చి రాయించి చూపించడం, అదంతా మనకి తెలుసు. జకర్యా తర్వాత మరియా యోసేఫ్, జకర్యా ఎలిజబెత్, ఇంకా ఒక ఇద్దరు మనకి ఇక్కడ చూస్తున్నాం. 2వ అధ్యాయంలోనే ఉంటే 25వ వచనం. యెరూషలేము నందు అక్కడ ప్రభుని చేయడానికి తీసుకుని వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠ చేయబడవలన్నప్పుడు ప్రభుని తీసుకుని వచ్చినప్పుడు అంతవరకు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమయాన్ని మనకు అక్కడ కనిపిస్తారు.
వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి యెరూషలేం నందు షిమ్యోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు అండి, ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడంట. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపడి, ప్రభుని చూడకముందు నేను చనిపోకూడదని సిద్ధపడి ఎదురు చూస్తున్న వ్యక్తి చేతుల్లోకే ప్రభు ఇవ్వబడ్డాడు. చూడండి ఎంత ధన్యత కదా. వెంటనే ఆయన ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను, ప్రభుని తీసుకొచ్చిన సందర్భం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించాడు. చూడాలన్నాడు. ఆయన చేతుల్లోకి బాలుడైన ప్రభు పెట్టబడ్డాడు. స్తుతిస్తా అన్నాడంట. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నాం. ఇప్పుడు నేను చనిపోయినా పర్లేదు, ప్రభుని చూశాను కదా. ఆయన జన్మ మరి ధరించినట్టుగా మనం చూస్తున్నాం. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఇవన్నీ యోసేపు మరియమ్మ మరి హృదయంలో తలపోసుకుంటున్నాను. మరియా అన్ని జాగ్రత్త పరుచుకుందంట. షిమ్యోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు పడినట్లు గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చాడని చూపిస్తున్నాడు. మరియ గురించి కూడా చెప్పాడు. అది కూడా ఆమె గుర్తు పెట్టుకుందంట. ఇంకొక స్త్రీ మనకు అక్కడ చూస్తున్నాం. 5 మందిని చూసాం. 6వదిగా మరియు ఆషేరు గోత్రికురాలను పనీయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తిని ఎంత మనం చూసాం. కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు జీవిస్తున్న స్త్రీ అక్కడ బహుకాలం గడిచినదే ప్రభు కొరకు ఎదురు చూస్తున్న అన్న ప్రవక్తిని మనం చూస్తున్నాం. 84 సంవత్సరంలో విధవరాలై ఉంది కదా. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో ప్రేమగలు సేవ చేసిన ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టి వారందరిలో ఆయనను గురించి మాట్లాడుచున్నాను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సంవత్సరము తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతు ఊరికి తిరిగి వెళ్ళిరి. ప్రభు మరి ఆ సందర్భాన్ని మనము చూస్తున్నాం కదా. ఇక్కడ 6 మందిని చూసాం. జకర్యా, ఎలిజబెత్, మరి అక్కడున్న ప్రజలు, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళ బంధువులు అందరూ చూసాం. మరి యోసేపు, మరియమ్మ, అలాగే షిమ్యోను అన్న ప్రవక్తిని, వీరందరూ కూడా దేవుని స్తుతించిన వారుగా చూస్తున్నాం. మరి ఇంకా చివరిదిగా మనం చివరికి వచ్చాం. సమయం కూడా అయిపోతుంది. క్రీస్తు పుట్టుకలో మనకు మరి అద్భుతాలు, మనకి వింతలు కనిపిస్తాయంట. 7 వింతలుగా మనము అవి చూస్తున్నాం. మొదటిది ఏంటంటే యోబు 14:4 మాట ఉంది. పాప సహితునిలోను నుండి పాపరహితుడు పుట్టుట. పాపరహితుడు ఎవరున్నారు భూమి మీద? ప్రభు మాత్రమే. పాపాన్ని తీసివేసే శక్తి, ఆ యోగ్యత ఓన్లీ జీసస్ క్రైస్ట్ లోనే మనం చూస్తున్నాం. అది మొదటి అద్భుతంగా, వింతగా మనం ప్రపంచంలో చూడొచ్చు. జన్మతః పాపైన మరియ గర్భం నుండి ఏ పాపం అంటకుండా ప్రభు ఈ లోకాన జన్మించడమే మరి క్రిస్మస్ అనేది మనం చూస్తున్నాం. అలాగే లూకాసు వార్త 2:1 ఏముంది? మొదటిది ప్రభువు ఈ లోకాన పుట్టుట, రెండవది సర్వలోకానికి మొదటి ప్రజాసంఖ్య రాయబట్టం, మొదటి సెన్సెస్ మనం అక్కడ చూస్తున్నాం లూకా 2:1-2. ఒక మూడవదిగా కన్యక గర్భం దాల్చుట. ఇది చాలా అద్భుతమైన, ఈ భూమి మీద అద్భుతం జరిగిందని చూడొచ్చు. మత్తయి సువార్త 1:20 చూస్తున్నాం. తర్వాత అక్కడ మనకు పాట పాడిన పరలోక సైన్య సమూహం, ఇది కూడా అద్భుతం అంట. దూతతో మొట్టమొదటిసారిగా భూమి మీద ప్రత్యక్షం కావడం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ప్రభుని స్తుతించడం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని స్తుతించడం చూస్తున్నాం. లూకాసు వార్త 2:13-14 చూస్తున్నాం. 5వదిగా ప్రజల పాపముల నుండి, శాపముల నుండి వారిని కడిగి విడిపించి రక్షించే రక్షకుడు ఉదయించుట. లూకా 2 అదే 13-14 మనం చూస్తున్నాం. అది 5వ వింతగా మనం చూస్తున్నాం, 5వ అద్భుతంగా చూస్తున్నాం. 6వదిగా జ్ఞానులు అని పిలువబడేవారు వచ్చి చూసి దూత ద్వారా మరి ఇంకొక దారిన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆది నాన్నలో చాలా మంది
హేరోదు రాజు ప్రభు ఎక్కడ పుట్టినాడో తెలుసుకోలేక చిన్న బిడ్డలందరినీ మనం అక్కడ వారిని చంపడం అని చూస్తున్నాం. ఆ దినాల్లో ప్రభు కొరకు చనిపోయిన చిన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నట్టుగా చూస్తున్నాం. 6వదిగా గానుల్ని చూసాం. 7వదిగా మరి గొప్ప కానుకలు తీసుకొచ్చి దేవుని స్తుతించినట్టుగా పసిపాలుడైన బాలయేసుని చూసి ధరించి మరొక దారిన వెళ్ళినట్టుగా చూసినాం. తూర్పు దేశపు జ్ఞానం. 7వదిగా ప్రవచనాలు నెరవేర్చిన అంశం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 9:6 ఏలైనగా మనకు శిశు పుట్టనని ఇందాక చూసుకున్నట్టుగా మన కుమారుడు అనుగ్రహింపబడని. ఆయన మీద ఏముందంట? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అంటారు. మన ప్రపంచాన్ని మోసే దేవుడు ప్రభుల వారు మాత్రం. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వచ్చాడనేది, ఆయన రాజ్యాన్ని తీసుకురావడానికి వచ్చాడని. మరి ఇంకా ఆయనకి ఏంటి పేర్లు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి ఆయనకు పేరు పెట్టబడను. మరి లూకాసు యెషయా 9:6 చూస్తాం. అందుకనే మత్తయి సువార్త 2:5 ఏముంది? ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఏమాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. కాబట్టి ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వింతలు అవన్నీ చూస్తే ప్రభు ఈ లోకన పుట్టినది మనకు అని చూస్తున్నాం. కీర్తన 72:18 ఒక మాట, ఇజ్రాయేలీ యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. మరి యేసు ప్రభు పుట్టిన కాలంలో రాజకీయ పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. మరి లూకా మత్తయి గారు రాసినట్టుగా రోమ చక్రవర్తి మరి ఆ ప్రాంతం అంతా కూడా ఆ హింసలు భరించలేక ప్రభు పుడతాడని ఎదురు చూస్తున్న దినాలంట అవి. కాబట్టి మెస్సియా యూదుల రాజుగా యూదుల్లో నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హేరోదు యూదుడు కాదు కనుక వచ్చే దేవుడు యూదా గోత్రం నుంచి వస్తాడని. కాబట్టి మెస్సియాగా వచ్చి ఈ అన్య రాజుల పరిపాలన నుండి వారిని విడిపిస్తాడని జనాలు ఆశతో ఎదురు చూస్తున్న దినాలంట. 1000 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం వేద పండితులు కూడా ఇవే మనకు రాసి పెట్టారు. అందుకే వాళ్ళు ఇలాగా ప్రార్థించారంట. వాళ్ళు ఏమని? అసతోమ సద్గమయ, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి నడిపించువాడు ఓన్లీ ప్రభు మాత్రమే. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మ అమృతాంగమయ, మరణం నుండి జీవంలోకి నడిపించుము. ఇవి చేయగలిగినది దేవుడు మాత్రమే, యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించుటకు ప్రజలను పాపంలో జీవిస్తున్న వారిని దేవునితో సమాధానపరచడానికి యేసు ప్రభు జన్మించారు. అది ఏ కార్యమైనా, మంచి కార్యాలు అన్నప్పుడు, పుణ్యకార్యం అన్నప్పుడు దానికి వ్యతిరేకత ఉండే ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ మనం అవి చూస్తున్నాం. క్రీస్తు జననం, హేరోదు మరణం, అది మనం చూస్తున్నాం. ఎలాగూ దేవుడు జీవించాడు, తగ్గింపు గుణాన్ని శిష్యుల పాదాలు కడిగి మనకు నేర్పించాడు. అది మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు ఈ మాటలు బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు ఈ లోకానికి మన కొరకే వచ్చాడని మనం చూస్తున్నాం. అలాగే హెబ్రీ 10:5 బలులు అర్పణలు కోరలేదు కానీ మన మనసు మాత్రమే ప్రభు కోరుచున్నాడు. యోహాను సువార్త 3:13 పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చిన దేవుడు మనం అక్కడ చూస్తున్నాం. అనగా పరలోకంలో ఉండు పరలోకంలో ఉండు దేవుడు మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చాడని చూస్తున్నాం. అది అన్ని సకల సౌకర్యాలు, ఐశ్వర్యాలు వదులుకొని దీనుడుగా, మానవుడిగా లోకాన్ని మన కొరకే వచ్చాడు. మరి వచ్చాడు, క్రీస్తు శ్రమలు భరించాడు, అవమానాలు, నిందలు భరించాడు, బాలుడుగా పుట్టి దీనుడుగా పెరిగి మరి తిరిగి చనిపోయి శిలువ మరణం పొంది, హింసలు పొంది, మరణించి 3 దినముల సమాధిలో ఉండి మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి ఆరోహణుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు, ఎవరన్నూ లేరు, క్రీస్తు తప్ప. గల్తీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి, ఈ దుష్ట యుగం నుండి విమోచించుటకు
పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడు అనేది మనం చూసాం. కాబట్టి మనకి ఈ సంవత్సరం ఎట్లా గడిచిపోయిందంటే ప్రభు పుట్టుక అది మనం జ్ఞాపకం చేసుకుంటే మేలు. 2025 నా పరంగా నా ఇంట ఎన్నో బాధలు కలిగాయి. అవన్నీ మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. అలాగా దేవుడు ఈ సంవత్సరం అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది, కానీ కష్టాల గుండా వెళ్ళిన దేవుడు కాపాడుతూ మరి ఈ సంవత్సరం మనల్ని కాపాడి 26కి తీసుకెళ్తున్నాడు. పండుగ దినాల్లో మనం కూడా ఆ దేవాదేవుడైన లోకాన్ని లేదా రాజును గుర్తు చేసుకుంటూ పుట్టిన దినాన్ని మనందరం సంతోషంగా క్రిస్మస్ ని జరుపుకుందాం గాక. మరి మరి ఇవన్నీ మీ అందరికీ కూడా వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి సిద్ధపరిచి అనుగ్రహించును గాక. ఆమేన్. వందనాలక్క, అయిపోయింది. మా వందనాలమ్మా. అందరికీ దేవునికి స్తోత్రం. మరి క్రిస్మస్ సందేశము మరొకసారి చక్కగా వివరించింది. మరి అనాది కాలంలో ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఆ ప్రవచనలన్నీ మరి నూతన నిబంధనలో దేవుడు నెరవేర్చాడు ఆయన జన్మం గురించి. ఆయన జన్మంలో 7 మంది ప్రాముఖ్యత వహించిన వ్యక్తుల గురించి కూడా చాలా చక్కగా వివరించిందమ్మా. మరి ఆయన ఈ లోకంలో సర్వమానవాళి పాపం భరించి మరి అందరికీ విముక్తి కలిగించడానికి, పాపం నుంచి విముక్తి కలిగించడానికి, శాంతి సమాధానము నెమ్మది కలిగించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరి మంచి మంచి మరి విషయాలు, మరి ఎన్నో హెచ్చరికలు దేవుడు మరి స్వర్ణ ద్వారా వినిపించాడమ్మా. మనం వింటూ ఉన్నాం, కానీ వాటిని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాం. మరి ప్రయోజనం లేదు కదా. వాటిని మనం మనసులో నాటుకొని మరి వాటి ప్రకారం మనము మన హృదయంలో ఆయన స్తుతిస్తూ ఆయనకి ఇష్టలుగా జన్మించినప్పుడు నిజమైన క్రిస్మస్ మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. చక్కగా మంచి మాటలు చెప్పినావమ్మా స్వర్ణ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, సేవలో ఇంకా రెండింతలుగా నిన్ను వాడుకోవాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నానమ్మా. దేవునికి స్తోత్రం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం అమ్మా. దేవునికి అమ్మా స్తోత్రం.